ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. రెండు వేల 16లో జియో వచ్చేసి మొబైల్ యూజర్స్ అందరినీ కూడా ఎవరైతే ఇండియాలో వాడుతూ ఉన్నారో మొబైల్స్ ఒక షేక్ చేసిందనే చెప్పుకోవాలి. సో అయితే ఇప్పుడు మార్కెట్ని బట్టి చూస్తున్నట్టయితే జియో ప్రైసెస్ చాలా పెంచేసింది కూడా. అప్పుడు ఫ్రీ ఇంటర్నెట్ అని కావచ్చు, ఫ్రీ కాల్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎయిర్టెల్ వర్సెస్ జియో గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో అయితే జియో కంటే కూడా ఎయిర్టెల్ 20% ఆఫ్ ఎక్కువ రిటర్న్స్ని పొందుతుందట పర్ యూజర్ నుంచి. సో ఇది ఎలా సాధ్యమవుతుంది, అసలు ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, ఈ విషయాలన్నీ కూడా మనతో చెప్పడానికి ఇవాళ మనతో ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సుందరాం రెడ్డి గారు ఉన్నారు. సో దీని గురించి సుందరాం రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్ షూట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే. యా, ఎలా ఉన్నారు సార్? యా, క్వశ్చన్ అర్థమైంది కదా సార్, ఎయిర్టెల్ వర్సెస్ జియో. సో జియో వచ్చిన కొత్తలో అయితే అసలు ధూమ్ ధామ్ చేసిందని అనుకోవచ్చు మనం. సో నాకు తెలిసి ప్రతి ఒక్క పర్సన్ కూడా జియో వాడుతూ ఉన్నారు. అట్లా అందరికీ వాళ్ళు ఇచ్చేయడం జరిగింది. ఇప్పుడు ఎందుకు సార్, ఏమైంది సడన్ గా రేట్స్ పెంచేశారు? ఆఫ్టర్ దట్ కంపేర్ టు ఎయిర్టెల్, సో జియో వాళ్ళకంటే ఎక్కువ ఎయిర్టెల్ వాళ్ళు 20% ఎక్కువ కస్టమర్ దగ్గర నుంచి లాభం పొందుతున్నారు. సో ఎలా సాధ్యం అవుతుంది అంటారు? యా, జియో వాళ్ళ అంటే రిలయన్స్ వాళ్ళ ఎప్పుడు కూడా మాస్ టార్గెట్ పెడతారండి. అంటే కొత్త యూజర్స్ ని లైన్ లో పట్టుకొస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2G నుంచి 3Gకి అప్గ్రేడ్ అవుతుంది ఫ్రీగా ఇవ్వటాలు, లేదా 4G ఫోన్ తక్కువ రేటుకి ఆఫర్ చేయటాలు, లేదా టెలిఫోన్ ఏదైనా టెలికాం బండిల్స్ ఫ్రీగా ఇవ్వటాలు, ఇలాంటి బాగా చేస్తుంటారు. మొత్తానికైతే న్యూ యూజర్స్ ని అట్రాక్ట్ చేయడంలో రిలయన్స్ వాళ్ళు మాస్ స్ట్రాటజీ, వాళ్ళు ఏం చేసినా మాస్ చేస్తారనమాట. అందుకని వాళ్ళు టోటల్ టెలికాం కస్టమర్స్ జియోలో ఎంతమంది ఉన్నారంటే 48.8 అంటే 49 crores ఉన్నారు. 49 crores యూజర్స్ ఎంటైర్ ఇండియా మీద. అదే ఎయిర్టెల్ అనుకోండి 42 crores ఉన్నారు. ఎయిర్టెల్ చాలా ముందు జియోతో పోల్చుకుంటే, బట్ స్టిల్ ఇది 42 crore ఉంటే దాంట్లో మాత్రం 48.8 అంటే 49 crores ఉన్నారు. అంటే యూజర్ పరంగా చూసుకుంటే జియో చాలా ముందు ఉంది దీంతో పోల్చుకుంటే. కానీ టెలికామ్ లో రెవెన్యూ లెక్కేసుకోవడానికి వస్తుందంటే యావరేజ్ రెవెన్యూ ఫర్ యూజర్ లెక్కేస్తారు. యావరేజ్ రెవెన్యూ ఫర్ యూజర్ ఎంత వస్తుంది అనేది. జియో టెలికా కనెక్షన్ నుంచి ఒక్కో దాని నుంచి 206 రూపీస్ వస్తుంది పర్ యానం యావరేజ్ మీద. అండ్ అదే ఎయిర్టెల్ నుంచి అనుకోండి 245 రూపీస్ వస్తుంది. ఇది మంత్లీ లెక్క అనమాట. మనకి ఫర్ యూజర్ నుంచి ఎంత వస్తుంది పర్ మంత్ యావరేజ్ మీద. సో ఈ లెక్కన మనం చూసుకున్నాం అనుకోండి, ఇద్దరి మధ్య గ్యాప్ 20% ఉంది. దీన్ని బట్టి క్లియర్ గా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఒక్కొక్క టెలికాం కనెక్షన్ ప్రయాణం ఇది ఒక్కొక్క కనెక్షన్ బేస్ గా తీసుకుంటే మనకి జియో తో పోల్చుకున్నప్పుడు ఎయిర్టెల్ లో 20% ఎక్స్ట్రా ఇస్తున్నాడు. ఎందుకంటే 45 రూపీస్, ఇదేమో 206 రూపీస్, 245, 20% ఎక్స్ట్రా. దాని మీనింగ్ ఏంటంటే ఎయిర్టెల్ వాళ్ళు ఏమో క్వాలిటీ మీద ఫోకస్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఓన్లీ అర్బన్ ఏరియా అండ్ ఎక్కువ అర్బన్ డెన్సిటీ ఎక్కువ ఉన్న ప్లేస్ లోనే క్వాలిటీ మీద ఫోకస్ చేస్తున్నారు ఎయిర్టెల్ వాళ్ళు. అందుకని ఎయిర్టెల్ కస్టమర్స్ 99.9 యాక్టివ్ యూజర్స్ ఉంటారు. అంటే లిటరల్లీ ఎయిర్టెల్ లో 100% కనెక్షన్ మొత్తం యాక్టివ్గా ఉంటాయి, అంటే గవర్నమెంట్ అకౌంట్స్ ఉండవు. అదే నీకు జియోకి వచ్చేది అనుకోండి 97 ఉండేది. మిగతా 3% యాక్టివ్ లో ఉండవు. మేబీ రూరల్ సంబంధించి వాళ్ళు ఎక్కువ మాస్ కాబట్టి టైర్ 2 సిటీస్ రూరల్ ఇండియాకి ఫోకస్ చేస్తారు వాళ్ళు. అందుకని వాళ్ళ టార్గెట్ వేరు, వీళ్ళ టార్గెట్. పైగా జియో వాళ్ళు లాంగ్ టర్మ్ మీద చూసుకుంటారు. వాళ్ళకి ఎన్ని యాప్స్ మనం చూసుకున్నాం అనుకోండి, జియో టీవీ కావచ్చు, జియో సినిమాస్ కావచ్చు, జియో చాట్ కావచ్చు, జియో క్లౌడ్ కావచ్చు, వాళ్ళు పెద్ద ఒక ఎకో సిస్టమ్ డెవలప్ చేస్తున్నారు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అందుకని వాళ్ళు ఏంటంటే టూ మనీ వర్టికల్స్ మీద ఫోకస్ చేయడం వల్ల కాల్ డ్రాపింగ్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. బట్ ఎయిర్టెల్ అలా కాదు, దే డోంట్ ఫోకస్ ఇంటర్నెట్ అండ్ ఇంటర్నెట్ రిలవెంట్ ప్రొడక్ట్స్ అంతే, వేరే ప్రొడక్ట్ మీద ఫోకస్ చేయదు. అందుకని డీప్ గా క్వాలిటేటివ్ గా ఇలా సర్వీసులు ఉంటాయి అనమాట. అందుకని యూజర్స్ ఎక్కువ మంది ఎయిర్టెల్ కొన్న బయటకు పోరు అనమాట. జియో అలా కాదు, క్వాలిటీ విషయంకి వస్తే జియోతో పోల్చుకుంటే ఎయిర్టెల్ చాలా క్వాలిటీ, ఆ విషయం అందరూ తెలుసు. కాబట్టి జియో ఎప్పుడు కూడా తక్కువ రేటుకి వస్తుంది, మాస్ కాబట్టి అందరు దాంట్లో ఉంటారు అనమాట అంతే. అందుకని క్వాలిటీ పరంగా భారతీయ ఎయిర్టెల్ ని జియో ఎప్పుడు ఫోకస్ చేయలేదు ఎప్పుడు. కానీ ప్రైస్ పరంగా చూసుకుంటే ఇది ఎప్పుడు తక్కువ ఉంటుంది దాంతో కంపేర్ చేసుకుంటే, కాబట్టి అలా యూజర్స్ పెట్టుకుంటది. అంటే మొత్తం మీద ఇదేమో క్వాలిటీ డీప్ అర్బన్ ఏరియా మీద ఫోకస్ చేస్తుంది ఏది భారతీయ ఎయిర్టెల్ వాళ్ళు. అండ్ జియో వాళ్ళు ఏమో పాన్ ఇండియా రూరల్ టైర్ 2 సిటీస్ మీద, అదే టైంలో ప్యారలల్ గా ఈ జియో సినిమాస్ ని, జియో చాట్ ని, జియో క్లౌడ్ ని, జియో సెక్యూరిటీస్, జియో టీవీ, వీటన్నిటి మీద ఫోకస్ చేసుకుంటే పోతుంది. అంటే జియో ఫైనాన్స్ చాలా పెద్దది, అది
చాలా పెద్ద దే డోంట్ ఈవెన్ కేర్ అబౌట్ పెన్నీ కదా సార్. యాక్చువల్లీ వాళ్ళు ఏంటంటే వాళ్ళంతా మాస్ అంతే, ఏం చేస్తారు మాస్ చేస్తారు, ఎక్కువ మంది యూజర్స్ మీద కాబట్టి చేయగలుగుతారు అనమాట. ఓకే. సో మరి జియో కంపేర్ టు రెండిట్లో పోల్చుకుంటే ఇప్పుడు జియోనే మంచి పని చేస్తుందని చెప్పి అనుకోవచ్చు, ఎందుకంటే రూరల్ వాళ్ళకు కూడాను సర్వీసెస్ ఇవ్వడం అంటే స్ట్రాటజీలు డిఫరెంట్ అంటున్నా. హై ఎండ్ యూజర్స్ కి సిటీలో ఉన్న వాళ్ళకి కాల్ డ్రాపింగ్ తట్టుకోలేరు, వాళ్ళు హై క్వాలిటీ ఉండాలి, స్పీడ్ బాగుండాలి. ఆ విషయంలో భారత్ ఎయిర్టెల్ సరిపోద్ది వాళ్ళకి, అంతే అంటారా? అంతే ఉంటుంది. నేను మనీ కాన్షియస్, నాకు బోల్డ్ అని అప్లికేషన్స్ కావాలి అలా అనిపించింది అనుకోండి, జియోలో ఏంటంటే ఇవన్నీ ఫ్రీగా ఇవ్వడం తక్కువ రేటుకి ఎత్తాడు. జియో చాట్, జియో క్లౌడ్, జియో సినిమాస్ ఇవన్నీ తక్కువ రేటు దొరుకుతాయి నీకు. అందుకని వాళ్ళు ఏంటంటే టోటల్ ఒక ఎకో సిస్టమ్ డెవలప్ చేసుకుంటూ లాంగ్ టర్మ్ ప్లాన్ చేస్తున్నారు, వాళ్ళ స్ట్రాటజీ అది. వీళ్ళు ఏంటంటే అర్బన్ ఏరియా ఫోకస్ చేసుకుంటూ ఓన్లీ టెలికామ్ మీద నుంచి మనీ మిల్ చేయాలని వీళ్ళు ట్రై చేస్తున్నారు. సో బోత్ ఆర్ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నారు అనమాట. అందుకని టెంపరీగా జియో మేబీ గెయిన్ 20% ఎక్స్ట్రా యూజర్ రావచ్చు, బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వస్తే మాత్రం టెలికామ్ బేస్ గా తీసుకొని మిగతా వర్టికల్స్ బాగా పెరుగుతాయి. అంతేందుకు జియో ఫైనాన్స్ చూసుకోండి, జియో ఫైనాన్సే అది పెరుగుతుంది అంటే జస్ట్ జియో టెలికామ్ యొక్క యూజర్ బేస్ అంతా దానికి వస్తారు, దీని ద్వారా వాళ్ళకి బిజినెస్ వచ్చిందని ఒక రీజన్ తోటే జియో ఫైనాన్స్ మూవ్ అవుతా ఉంది. అంతగా డిపెండ్ అవుతుంది ఒక కంపెనీ మీద ఇంకో కంపెనీ వాళ్ళే. బట్ భారతీయ ఎయిర్టెల్ అలా కాదు, సింగిల్ ఓన్లీ టెలికామ్ అంతే, నథింగ్ ఎల్స్. కానీ వీళ్ళు మార్కెట్ లోకి వచ్చిన కొత్తలో మీకు గుర్తుందా సార్ 2016లో ఎట్లా షేక్ చేశారంటే టోటల్ ఫ్రీగా ఇచ్చారు అప్పుడు. 3 months అరౌండ్ అసలు జియో రాకముందు ఇండియా 4G అడాప్షన్ లో 150 ర్యాంక్ మంది. జియో లాంచ్ చేసిన స్ట్రైట్ గా వరల్డ్ 3rd బిగ్గెస్ట్ కంట్రీ అయిపోయింది విత్ ఇన్ 1 year కి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది జియో. నిజమైన డెమోక్రసీ, డిజిటల్ డెమోక్రసీ పట్టుకొచ్చింది జియో. అసలు సెన్సేషన్ ఆ టైంలో, ప్రతి ఒక్కరు ఫ్రీ అంటే నమ్మలేకపోయాం, అన్లెస్ అంటిల్ వాళ్ళు యూజ్ చేసిన తర్వాత గానీ తెలియలేదండి. అవును, వాళ్ళు యూట్యూబ్ ఇంతగా లోకల్ కంటెంట్ రావడానికి కారణం, ప్రతి ఒక్కళ్ళు స్మార్ట్ ఫోన్ కి అడాప్ట్ అవడానికి కారణం, స్మార్ట్ ఫోన్ తో లింక్ ఉన్న యూపీఐ పేమెంట్స్ డిజిటలైజేషన్ కారణం ఒక జియో టెలికామ్. ట్రూ సార్. లేదంటే ఆ టైంలో మనకి ఇంటర్నెట్ యాక్సెస్ చేయాలన్నా 2GB కి we have to pay so much of amount. 250 రూపీస్ ఉండేది per GB. అలాంటి వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు, కొందరు ఫ్రీగా ఇచ్చారు. ఇంకా ఒక రివల్యూషన్ అనే చెప్పుకోవాలి, చాలా రివల్యూషన్. ఎంత అంటే కేస్ స్టడీ మీద చూసుకోవచ్చు, బిఫోర్ జియో ఆఫ్టర్ జియో ఇండియా డిజిటలైజ్ గా ఎలా ఉంది అనేది మనం చూసుకోవచ్చు. అంతకుముందు యూట్యూబ్ కంటెంట్ ఎంత ఉంది, తర్వాత కంటెంట్ ఎంత ఉంది, అంతకుముందు యూపీఐ పేమెంట్స్ ఎంత, జియో వచ్చిన తర్వాత పేమెంట్స్ ఎంత, అంతకుముందు ఈ కామర్స్ బిజినెస్ ఎలా ఉండేవి, జియో వచ్చిన తర్వాత అలా లెక్కేసుకున్నాం అనుకోండి, జియో ఒక పెద్ద రివల్యూషన్ పట్టుకొచ్చింది ఇండియన్ సొసైటీ. అంటే దాని మీద అంటే గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తే ఈ ప్రైవేట్ కంపెనీస్ ఎలాంటి అద్భుతాలు క్రియేట్ చేస్తాయో, అండ్ జియో ఇస్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అనమాట. అది వరల్డ్ లోనే బిగ్గెస్ట్ స్టార్ట్అప్ కంపెనీ అండి. ఆల్మోస్ట్ 3 లక్షల కోట్లు పెట్టి దాన్ని డెవలప్ చేశారు. 3 లక్షల కోట్లతోటి జియో టెలికాం చాలా వైజ్ ప్లాన్. ఇప్పటికే ఐపీఓ రాలేదు, ఇంకా దే ఆర్ నాట్ ఎట్ ప్లాన్డ్ ఐపీఓ. ఎందుకనో దానికి ఇప్పుడు అవసరం లేదు, బ్రేక్ ఈవెన్కి వచ్చేసింది ఆల్రెడీ. ఇక ఈ సంవత్సరం 28,000 crores ప్రాఫిట్ జనరేట్ చేస్తుంది అది. సో నిదానంగా మార్కెట్ కండిషన్ బాగా ఇంప్రూవ్ అయితే తీసుకొద్దామని చూస్తున్నారు. అంటే మార్కెట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ వాల్యూషన్ అరౌండ్ 10 లక్షల కోట్ల వాల్యూషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దాని నుంచి. అప్పుడు వస్తామనుకుంటున్నారా? బహుశా 26 అట్లా రావచ్చు నెక్స్ట్ ఇయర్ ప్రాబబ్లీ. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది గుడ్ ఇన్ఫర్మేషన్, ఇట్ మీన్స్ అ లాట్. సో గైస్ అర్థమైంది కదా, సో జియో చేసేటువంటి రివల్యూషన్ అంతా ఇంత అని చెప్పలేమన్నమాట, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఎయిర్టెల్ మాత్రం అర్బన్ ఏరియాస్ లో మంచిగా ఫోకస్ చేసి, సో అర్బన్ వాళ్ళకి మంచి నెట్వర్క్ అవ్వచ్చు అంత కూడా సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. సో దీని మీద చూసుకున్నట్లయితే జియోతో పోల్చుకున్నట్లయితే ఎయిర్టెల్ 20% ఆఫ్ ప్రాఫిట్స్ లో అయితే ఉందని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది అనమాట, సో పర్ యూజర్ నుంచి. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి, మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.